సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ట్రిప్ ఏంటంటే, ఈ మధ్య రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది కదా ఒక కేవ్స్, బిల్లా సుర్గం, ఏంట్రా దాని పేరు, బిల్లా సుర్గం కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. బేసిక్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే ఇంకా అరౌండ్ అప్ అండ్ డౌన్ ఒక 600 చేంజ్ వస్తుంది అనమాట. దారిలో ఇంకేమైనా ఉంటే కవర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. కర్నూలులో కొండారెడ్డి ఫోర్ట్ ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి దగ్గరలో యాగంటి టెంపుల్ అని ఒకటి ఉంది. టైం బట్టి ఇంకా కొన్ని కవర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే స్టార్ట్ అవ్వి ఒక 1 అవర్ అయింది. 2:20కి స్టార్ట్ అయ్యాం, ఎగ్జాక్ట్గా 3:20 అయింది టైమ్. ఎక్కడో హైవేలో దారిలో ఉన్నాం. సో ఈ వ్లాగ్కి ఎటు నుంచి ఏ రకంగా చెప్పినా మా స్పాన్సర్ మా రవిగఢ్ అనమాట. బేసిక్గా మేము ట్రిప్కి ఎందుకు వెళ్తున్నాం, రవిగఢ్ వల్ల వెళ్తున్నాం. కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, రవిగఢ్ వల్ల వచ్చింది. కార్ ఎక్కడి నుంచి వచ్చింది, రవిగఢ్ నుంచి వచ్చింది. రవిగఢ్ వల్లే వచ్చింది. మన ఫస్ట్ డెస్టినేషన్ కొండారెడ్డి ఫోర్ట్. ఇక్కడే సరిలేరు నీకెవరిలో ఒక్కడు సినిమాలో, మహేష్ బాబు సినిమాలు అన్నీ షూటింగ్ ఇక్కడే అవుతాయి అన్నమాట. సన్ రైజ్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్గా వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ యాగంటి టెంపుల్ వెళ్తాం అనమాట. కొంచెం ఆకలేస్తుంది, మధ్యలో అక్కడ దారిలో ఆగి కొంచెం టిఫిన్ తిని అప్పుడు యాగంటి టెంపుల్ వెళ్తాం. అనరా నువ్వు అనరా. అయిపోయింది 1 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకి. అసలు బేసిక్గా ఈ ఫోర్ట్ లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే 10 o'clock ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు ఈ ఫోర్ట్లో లోపలికి వెళ్ళడానికి అని చెప్పి 10 వరకు ఉండి అంత టైం వేస్ట్ చేసుకోవాలని లేదు. లోపలికి వెళ్ళినా ఏముంటుంది చెప్పండి, అయ్యో కొంచెం రాళ్ళు ఉంటాయి. దాని బదులు కొంచెం ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అని చెప్పి. యాగంటి టెంపుల్ ఏంటంటే కొంచెం కొండపైకి ఉంటుంది అనమాట టెంపుల్. సో అది బాగుంటుందని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తాం. దీని లోపల అంతే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఒకసారి ఆ రోడ్ చూడండి ఎన్ని మెలికలు ఉన్నాయో. యాగంటి టెంపుల్ దగ్గరకు వచ్చాము, కింద కనిపిస్తుంది కదా అదే యాగంటి టెంపుల్. ఎటో వెళ్దాం అనుకుని చివరికి యాగంటి టెంపుల్కి వచ్చాం. ఈ రోడ్ మాత్రం ఒక మంచి ఘాట్ రోడ్లో ఉంది చూడండి. ఇప్పుడు ఇదంతా దిగి వెళ్ళాలి మనం, ఇక్కడ నుంచి అన్నీ దిగి అక్కడికి వెళ్ళాలి, అది టెంపుల్. ఫైనల్లీ వీఆర్ ఎట్ యాగంటి టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ప్రస్తుతానికి మేమైతే దర్శనానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే రాత్రి నుంచి పడుకోలేదు కదా, ఎందుకులే బ్రష్ చేయలేదు ఏం చేయలేదు అని చెప్పి జస్ట్ టెంపుల్. నాకు ఈ స్టెప్స్ చూద్దాం అనిపించింది, ఈ స్టెప్స్ బాగున్నాయి కదా, గుహ కూడా బాగుందని చెప్పి వచ్చామంతే. ఈ గుడికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, పుష్ప మూవీలో మన రష్మిక శ్రీవల్లి ఇక్కడ ఈ మెట్ల మించే పైకి వెళ్తారు కదా, అదేంటి మూవీలో ఉంటుంది అనమాట. ఈ పైన అదేదో పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తారు ఇలా పైకి. బాగుంది గుహ, కానీ లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. బేసిక్గా ప్లాన్ చేసుకోలేదు ఇది సరిగ్గా, అందుకు ఇంకా లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ బిల్లా సుర్గం కేవ్స్. బేసిక్గా పేమెంట్ చేయడానికి సిగ్నల్ రావట్లేదు, క్యాష్ క్యారీ చేసుకోండి. అందుకని ఇంకా తను కొంచెం ఫ్రంట్కి నడుచుకుని వెళ్తే వస్తుంది అన్నారు. ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఒక అన్నయ్య, నో సిగ్నల్. ఎక్కడ సిగ్నల్ వస్తుందని అలా నడుచుకెళ్తున్నా. పర్ హెడ్కి 50 రూపీస్ టికెట్ అనమాట. మేము 5 మెంబర్స్ వచ్చాం, అంటే మా 5 మెంబర్స్కి కలిపి 250 రూపీస్ టికెట్ అనమాట. అవ్వు అయిపోయింది, చాలు ఇంకెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము తప్ప ఇంకొక 2-3 బళ్ళు కనిపిస్తున్నాయి అంతే. మేమే ఉన్నాం నాకు తెలిసినంత వరకు. వాళ్ళు కూడా ఈ స్టాఫ్ అయి ఉంటారు, ఉన్న బళ్ళు వాళ్ళు కూడా. ఖాళీగా ఉంది ప్లేస్ అంతా. ఈ లోపలికి వెళ్తాం అన్నమాట ఇప్పుడు. చాలా బాగుంది, అంటే లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి అయితే ఇలా ఉంది ఎంట్రీ. ఎటు వెళ్ళాలరా, ఏ పక్క? ఈ కిందకు ఉంది, ఇటు వెళ్దాం పద ముందు.
ఇటుపక్క ఏదో చిన్నది ఉంది కదా. బాయ్స్ సుభాష్ అరే ఈ లోపలికి కూడా ఉందిరా. ఇటు వెళ్తే అటు వచ్చేద్దామో దారి ఇప్పుడు. అసలు దారి ఉందా? భయం వేస్తుందిరా బాబు వెళ్ళాలంటేనే. టార్చ్ టార్చ్. అరే గబ్బల సౌండ్ వస్తుందిరా. ఎందుకులే రెస్క్యూ చేయాలి. పడిపోతే ఎవరు వస్తారా? పదాట వెళ్దాం. లూఫీ రా బాబు. లోపలికి వెళ్ళేసరికి ఒకసారిగా వచ్చేయాలంట గబ్బిలాలన్నీ. లైట్ రేక్ బారే ఉన్నాయి. అది కూడా వెళ్ళిపోతున్నా. రెడీగా ఉన్నాయి. వెళ్ళురా, తోసుకుని వెళ్ళావు కదా. జాత్రే నాకు ఎందుకో సేమ్ ఆ మంజుపల్ మహేష్ గుర్తొస్తుందిరా. ఇంకొన్నాకే స్టూ అవుతుంది చూడు. నువ్వు పరిగెట్టుకొచ్చిన ఏదో తగిలేస్తే చూసుకో. గబ్బిలాలు ఉంటాయి. అరే గాల్ చేయకండి రా మీరు. అరే గబ్బిలాలు గట్టి కరుస్తాయా? ఏటో ఏదో ఫోన్లో ఏది అది ఇంక ఇట్లా రూట్ లేదు. ఏట్రా సౌండ్లు. బేసిక్గా హైదరాబాద్లో ఉన్న ప్లేస్లు అన్నీ తిరిగేశాక ఇంక చూడడానికి ఏమీ లేవు అనుకున్నప్పుడు రండి అంతే. ఇక్కడికి అంత ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఇచ్చినంత హైప్ ఏం లేదు. జస్ట్ రాళ్ళు రప్పలు అంతే. అంటే ఇన్స్టాగ్రామ్లో డ్రోన్లో ఎగరేసి కొంచెం బాగా అనిపించింది అనమాట. అంటే వర్త్ కాదు అని చెప్పను, ఒకసారి చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఒక 1/2 కిలోమీటర్ అలా మొత్తం నడిచే మొత్తం ఇవే కేవ్స్ ఇలా ఉన్నాయి. అవునవును, ఒకటి చెప్పులు ఎవరనేవి స్టైల్గా షూలు వేసుకొచ్చు. ఒకసారి వేసుకున్నావా? ఎవర్రా మీరంతా? ఫేమస్ అవ్వాలని ట్రై చేయగలరా? తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టు చెప్పులు తీసుకుని. ఇందాక ఒక మంచి ఇన్సిడెంట్ అయింది, మిస్ అయిపోయింది. వీడియో రికార్డ్ అవ్వలేదు కానీ ఫుల్ ఫన్ అది. సో బేసిక్గా హైదరాబాద్ నుంచి జస్ట్ ఈ బిర్లా కేవ్స్కి వెళ్దాం అనుకుంటే, అదే బిర్లా సురవం కేవ్స్కి వెళ్దాం అనుకుంటే ఒక 4 hours 5 hours వెళ్ళిపోతారు. అది ఈ యాగంటి టెంపుల్ ఇవన్నీ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారు అనుకోండి హైదరాబాద్ నుంచి. ఫస్ట్ డైరెక్ట్ యాగంటి టెంపుల్ వెళ్ళిపోండి. యాగంటి టెంపుల్ నుంచి తర్వాత ఈ కేవ్స్కి వెళ్ళండి, సెట్ అవుతుంది. యాగంటి టెంపుల్లో నేను చెప్పాను కదా దర్శనం చేసుకోవడం అవ్వలేదని. బేసిక్గా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పంతులు గారిని అడిగాం, పంతులు గారు ఇలా పొద్దున్న స్టార్ట్ అయ్యాం మేము, దర్శనం చేసుకోవచ్చా ఎలా అంటే, అతను అన్నారు పక్కన కోనేరు ఉందమ్మా, కోనేరులో వెళ్ళి స్నానం చేయండి అన్నారు. మేము వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఏమో ఎక్కడో తేడా కొట్టి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళాలి. ఆ కోనేరు కూడా చాలా చాలా బాగుంది. కోనేరు ఒక మంచి స్విమ్మింగ్ పూల్లా ఉంది, కానీ ఈసారి ట్రై చేద్దాం. సో ప్రెసెంట్ వచ్చేసి టీ తాగడానికి ఆగామన్నమాట. ఇంకా మ్యాక్సిమం అయిపోయింది ట్రిప్. ఇంకొక 1.5 hourలో హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో ప్రెసెంట్ టైం వచ్చేసి 3:34 అయిందనమాట. హైదరాబాద్కి ఇంకొక 90 kilometers అలా దగ్గరలో ఉన్నాం. డైరెక్ట్ ఇందాక లాస్ట్ క్లిప్ ఎక్కడ తీసినా కూడా గుర్తులేదు. స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. మధ్యలో ఏదో టోల్ గేట్ వచ్చింది, కొల్లూరు టోల్ గేట్ వచ్చింది. ఆ టోల్ గేట్ దగ్గర మంచిగా బిర్యానీ ఎక్కించాం, తిన్నాం, ఇంకా బ్యాక్ టు బేస్. సో బేసిక్గా ఈ ట్రిప్ బడ్జెట్ ఎంత అనేది చెప్పుకుందాం. ఈ ట్రిప్లో నిన్న ఈవినింగ్ కార్ తీసుకున్నప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించాం 4,000. ఆ 4,000 తర్వాత టిఫిన్కి ఒక 280 అయింది. ఇప్పుడు లంచ్కి ఒక 1,200 అయింది. టోల్ గేట్కి 700 అయింది. మొత్తం 4 టోల్ గేట్స్ వచ్చాయి. రఫ్గా ఇంకా క్యాల్కులేషన్ చేయలేదు, ఒక 6,000 7,000 అలా అయ్యి ఉంటుంది మొత్తం ట్రిప్ బడ్జెట్.
ఓకే ఫైనలీ హైదరాబాద్ రూమ్కి వచ్చాము. టైం వచ్చేసి 5:30 అయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.